హలో అండి, వెల్కమ్ టు ఇంకా చెప్పు. కొత్త కుర్రాడు అండి, కొత్త కుర్రాడు చాలా కత్తిలాగా ఉన్నాడు. అండ్ ఒక అందమైన అమ్మాయి ఉంది. అండ్ ఇంకొక విలన్ కూడా ఉన్నారు. సో పవర్ ప్యాక్ అన్నమాట. అందరు ఇక్కడే ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? నమస్తే. నమస్తే నమస్తే, నమస్కారం. నమస్తే. ఓకే, సో కొత్త కుర్రాడు ఏంటిది? సినిమానే అండి, కాకపోతే మీరు కొత్త కుర్రాడు అవ్వడం వలన, ఇండస్ట్రీకి కొత్తగా రావడం వలన ఆ టైటిల్ ఎందుకు ఫిక్స్ చేశారు? అన్ని ఆస్పెక్ట్స్ చూసి చేశారు. నేను ఇండస్ట్రీకి కొత్త, సినిమాలో మొత్తం అందరూ కొత్త ఆర్టిస్టులే, స్టోరీ కొత్తది. సో ఆ మొత్తం అన్ని చూసి ఈ సినిమాకి ఈ టైటిల్ సెట్ అవుతుందని చెప్పి కొత్త కుర్రాడిని పెట్టేశారు. ఓకే, సో నువ్వు చెప్పు, డైరెక్టర్ గారు అమ్మాయి కాబట్టి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉండేనా మీకు? నో, అసలు స్పెషల్గా అయితే ట్రీట్ చేయలేదు. ఓకే, ఇంకెక్కువగా ఫోకస్ చేస్తారా మీ మీద? అఫ్ కోర్స్, ఇంకా బెటర్ కావాలి, ఇంకా బెటర్ కావాలని చేసిందే చేసి చాలా టార్చర్ అయితే పెట్టారు. ఓకే, ఇంట్లో మిమ్మల్ని పెట్టుకొని కూడా ఈ సినిమా కోసం చాలా ఆడిషన్స్ చేశారని విన్నాము. ఆడిషన్స్ చేశారు, నన్ను కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వమని అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి బయటికి తీసుకొచ్చారు నన్ను. ఓకే, సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వర్క్ అయితే ఓకే, చండాలంగా ఉన్నట్టు. నాను వర్క్ అయితే ఓకే, సీరియస్లీ. ఆఫ్టర్ షూట్ తర్వాత అయితే మాత్రం టామ్ అండ్ జెర్రీ. సో ప్రొడ్యూసర్ ఈస్ట్లో వెస్ట్లో సినిమా అంటే ఒక పెద్ద సినిమా లెవెల్లో భారీ రేంజ్లో మూవీ రిలీజ్ చేయబోతున్నారంట. అసలు ఏంటి, ఎందుకు ఇంత ఫోకస్డ్గా ఉన్నారు మూవీ మీద? ఎస్, నిజంగానే ఈస్ట్ అండ్ వెస్ట్లో చాలా కాన్సన్ట్రేట్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్చువల్లీ 1 man షో అనమాట. చెప్పకూడదు, మా డాడీదే 1 man ఆర్మీ కింద నిలబడి మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ టోటల్గా ఆయనే తిరుగుతూ, ఆయనే థియేటర్స్కి అందరినీ అడుగుతూ చాలా కష్టపడుతున్నారు డే అండ్ నైట్. సో మాది వెస్ట్, పుట్టింది నేను ఈస్ట్, ఉన్నది వెస్ట్, వీళ్ళది ఈస్ట్. సార్ వాళ్ళది. సో మూవీలో విలన్ క్యారెక్టర్ ఎలా ఉందండి? ఒక్క నిమిషం, ఫస్ట్ ఇన్ రియాలిటీ మీరు ఎట్లుంటారు? విలనిష్ పాత్రనే ఉంటుందా, లేదంటే కామ్ హీరోయిస్ లెవెల్లో ఉంటారా? అట్లా అసలు ఎట్లా? బేసిక్గా నేనైతే అసలు విలన్ అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. అది ఇప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది. అసలు విలన్ సైడ్ అసలు అది ఉండదు. అసలు ఏదైనా మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, పాజిటివ్గా ఉంటారు నార్మల్గా అయితే. మరి సినిమాలో ఇట్లా విలనిజం చూపించడంలో ఏమన్నా కొంచెం కష్టంగా అనిపించిందా? కష్టం అంటే నాకు కష్టమే అనిపించలేదండి, ఎందుకంటే నేను అంతకుముందు నాటకాలు వేసేవాడిని. ఓకే, స్టేజ్ ఎపీరియన్స్ నాకు ఉంది కాబట్టి నాకు అందులో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నాకైతే ఏమనిపించలేదు. అందరూ అనేవారు ఫస్ట్ టైం కదా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేవారు, కానీ నాకు మాత్రం ఏం అనిపించలేదండి. ఏంటంటే క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకేం అనిపించలేదు. ఓకే, సో మొత్తం మూవీ ఓవరాల్గా అంటే షూటింగ్ అవుతున్న టైంలో ఏదైనా బెస్ట్ మెమరీ ఏదైనా ఉందా? అంటే లైక్ ఫుల్గా పడి నవ్వుకున్నది కానీ? పడి నవ్వుకున్నది ఇన్ ద సెన్స్ ఏమైనా ఉందా? అంటే రోజు నవ్వుకోవడం. బయట టాక్ ఏంటంటే హీరోయిన్ బాగా నవ్వుతుంటది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంటది. అఫ్ కోర్స్ నేను నవ్వుతూనే ఉంటాను. అవునా, మరి క్యారెక్టర్ ఎలా ఉంటుంది నీది? క్యారెక్టర్ వచ్చేసి చెప్పాలనా? చెప్పాలి. హీరోయిన్ 10th క్లాస్ 4 times ఫెయిల్ అయింది. అది ఆ ఊరికి తను ఫీల్ అవుతుంది ఏంటంటే గొప్ప అనమాట. ఓ 4 times ఫెయిల్ అయ్యి మహా గొప్ప. 4 times ఫెయిల్ అంటే 4 times చదివాను నేను 10th క్లాస్. సో అందుకని ప్రౌడ్ అనమాట. వాళ్ళు ఎవ్వరికి ఏమి తెలీదు, నాకు మాత్రమే అన్ని తెలుసు, ఎందుకంటే 4 times చదివాను కాబట్టి 10th. మెయిన్ అది. సో ఇది సినిమా మాత్రమే, సినిమాలో హీరోయిన్ అలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది, ఇన్ రియాలిటీ అలా ఫీల్ అవ్వకండి. ఇది చూసి జనరల్ గా వేరే వాళ్ళు పాస్ అయితే ఫెయిల్ అవుతే ఇంకా గొప్ప అనుకుంటారు కదా. గొప్పనే మరి నేను ఫిక్స్ అయింది అదే కదా. సో అదే గొప్ప. అండ్ ఇది పంతులు గారితో ఒక సీన్ ఉంటుందండి. తనకి అన్నీ తెలుసు, నేనే అంత ప్రౌడ్, నాకే అన్నీ వచ్చు. అక్కడ ఒకసారి చాలా నవ్వు వచ్చింది. ఫస్ట్ సీన్ అనమాట, నా మీద చేసిన ఫస్ట్ సీన్. నాకు పేపర్ కూడా అదే ముందు రోజు ఇచ్చారు స్క్రిప్ట్.
అది చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, మళ్ళీ చెప్పడానికి కూడా చాలా స్ట్రగుల్ అది. చెప్తున్నట్టే చెప్పి అసలు చెప్పలేదేంటి? చెప్పాలి అది టంగ్ ట్విస్టర్ లా ఉంటది. టంగ్ ట్విస్టర్ అనమాట. అందుకని ఏమైనా ఇప్పుడు ఇప్పుడు కూడా రావట్లేదు నాకు, అందుకే ఆలోచిస్తుంది. అప్పుడు తిరిగింది, ఇప్పుడు తిరగట్లేదు. అప్పుడు కూడా చాలా టెక్స్ట్ తీసుకున్నాము. లాస్ట్ కి ఆయన సరే అని చెప్పేసి లాంగ్ షాట్లు వేసుకున్నారు, ఒక 2 కట్ చేసుకున్నారు. సూపర్, అదనమాట మంచి ఫనీ ఇన్సిడెంట్. అది నా వరకు ఫన్నీ. డైలీ ఫన్నీగానే ఉంటది మా ఇద్దరు ఉంటే. సో ఫస్ట్ డే స్కెడ్యూల్లో ఎలా ఉండే తనతో వర్కింగ్? నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తనతో కాదు, ఎవరో అమ్మాయితో, వేరే అమ్మాయితో. ఇంకొక హీరోయిన్ ఉందా ఇందులో? అది నేను రివీల్ చేయకూడదు, అది హీరోయినా ఏంటా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే తన సిస్టర్ క్యారెక్టర్, ఓకే, ఇంపార్టెంట్ రోల్ సినిమాకి. అది మీరు సెకండ్ హీరోయిన్ అంటారో లీడ్ అంటారో అది మేమే మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిపోతాం సినిమా చూసాక. ఫస్ట్ డే షూట్ అంతో నా నీకు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అంతోనే నాకు. అయితే ఏంటి నా గురించి చెప్పవా అంటుంది. అదే ఇలానే ఉంటది సినిమాలో మొత్తం. అంతేనా? సినిమా క్యారెక్టర్ ఇది అంటే బయట కూడా అలానే ఉంటది. ఇప్పుడు నీకు నీ ముందంటే interview ట్రావెల్ అయితే చేసావు act కదా, సినిమా మొత్తం ట్రావెల్ చేసావు, ఆఫ్ స్క్రీన్ తెలుసు, ఆన్ స్క్రీన్ తెలుసు నీకు. సో తన క్యారెక్టర్ సినిమాకి సంబంధించి బాగుంటుందా లేకపోతే రియల్ క్యారెక్టర్ బాగుంటుందా? రెండో ఒకటే, రెండో ఒకటేనా? రెండో ఒకటే. బయట కాకపోతే బయట సో నుంచి అసలు మీరు నటించలేదు అనుకుంటా ఈ సినిమాలో, జీవించేశారు. మా ఇద్దరి మధ్య అయితే ఆల్మోస్ట్. ఓకే, సో మీరు చెప్పలేదు అసలు ఫస్ట్ డే. సరే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ తో చేశారు, తనతో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ సీన్ లో ఏముండే అంటే అసలు మీ ఫీలింగ్ ఏంటి? నేనే ఫస్ట్, మీ ఇద్దరు ఫస్టే? మా ఇద్దరు ఫస్ట్, మేమిద్దరం ఫస్ట్. చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. డిసైడ్ అయిపోయి నేను ఇప్పుడు చెప్పను దానికి బాగా చేసావు బాగా చేయలేదు మీకంటే బాగా చేసిందని అనుకుంటాం ఇంకా అనుకోండి. ఎక్కడ దొరకట్లేదు అంటే బయట తెలుస్తుంది కదా, రిలీజ్ అయిన తర్వాత ఒక బ్యాలెన్స్ చేసాము, తను ఎక్కువ చేసింది తక్కువ చేసింది. ఓకే, మరి తను ఎలా చేశాడు ఫస్ట్ డే? ఫస్ట్ డే బాగా చేశానని చెప్పే, నీకు మాత్రం అలా నేను ఒప్పుకున్నాను కదా తను బాగా చేసిందని. నువ్వు చెప్పవు నా చెప్పలేదు కదా, గురించి. మీ నోట్ నేను చెప్పాలా నేను? సో ఎక్కడైనా మేల్ డామినేషన్ చాలా ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి ఓకే. డామినేట్ చేయలేదు కదా ఇంకా మిమ్మల్ని, ప్రేక్షకులకు తెలుసండి, చూస్తారు. ఓకే చెప్పండి ఎలా చేశారు? ఆఫ్ స్క్రీన్ అయితే అప్పుడే కొత్త నాకు యాక్చువల్లీ. బిఫోర్ కూడా తెలుసు, ట్రావెల్ చేసాము, బట్ అంత క్లోజ్నెస్ లేదు మా ఇద్దరికి. బట్ ఫస్ట్ డే షూట్ వచ్చేసి గుడిలో జరిగింది. అప్పుడు టు బీ ఫ్రాంక్ ఏంటి, దీంతో లాంగ్ వరకు ట్రావెల్ చేయగలనా అనిపించింది ఫస్ట్. అది అనుకుందా లేదా ఈడితో చేయాలా అనుకుని ఉంటది, కాకపోతే మీరు అలాగే అనుకోండి. కెమెరాస్ ఉన్నాయి కదా, చెప్పకూడదు కదా. ట్రావెల్ చేయగలనా అనిపించింది, బట్ ఓకే. అయితే మీ ఫాదర్ ఇప్పుడు డైరెక్టర్ కదా ఈ మూవీకి, మీ క్యారెక్టర్ ఎక్కువ నచ్చిందా తనకి? అంటే యాక్టింగ్ పరంగా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని మీరు అనుకుంటున్నారు? ఎవరి ప్రకారం? డాడీకా, హీరోకా హీరోయిన్ కా? నాదే అంతేనా? అసలు ఏంటంటే చెప్పొచ్చు కదా, ఇప్పుడు నీదనే చెప్పుకోలేదు, నాదనే చెప్పు. కూతురు యాక్టింగ్ కి కూడా మార్కులు అయ్యేని స్థితి అంటే మీరు ఏదో చేశారు అక్కడ, నేనేమి ఏదో మాయ చేశారు. ఖచ్చితంగా చేశారు. అంతేనా? సెట్ లో కూడా అంతే, రెగ్యులర్ గా ఫైట్ అవుతా ఉంటుంది. మీ ఇద్దరం చేసే టైంలో నేను ఇలా చూసాను అనుకో, బిల్డప్ ఇస్తూ శ్రీరామ్ బాగా చేశాడమ్మా, అది ఇలానే ఈ సేమ్ ఎక్స్ప్రెషన్, శ్రీరామ్ బాగా చేశాడు అంటారు. ఇంకా నా ఫేస్ ఎటు పెట్టుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు. ఇంకా బెటర్మెంట్ కోసం, తన నుంచి ఇంకా బెటర్మెంట్ తప్పించడం కోసం అలా అంటారు, అంతే కదా. సో ఎప్పుడన్నా అనిపించిందా డైరెక్టర్ కూతురు కొంచెం జాగ్రత్తగా ఉండాలని? లేదు, అంటే ముందు అక్కడ మీరు ఆల్రెడీ మార్కులు కొట్టేశారు కదా, ఇంకేమన్నా పెద్ద ఏమనుకోరు. సో మ్యూజిక్ గురించి చెప్పండి, మ్యూజిక్ మీకు ఎంత బాగా నచ్చింది, అసలు ఏమేమి సాంగ్స్ బాగున్నాయి, మీ ఫేవరెట్ లిస్ట్ ఏది? మ్యూజిక్ సాయిలేందర్. నాకు ఫస్ట్ ట్యూన్ ఇచ్చారు, సోనియా అని ఒక ట్యూన్ పంపించారు. అది నాకు వెంటనే నచ్చేసింది. వెంటనే తనకు కాల్ చేసి చాలా బాగుంది ఇది, ఇప్పుడు RX100లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేలిస్ట్లోకి ఈ సాంగ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఆ లిస్ట్ లో ఇది కూడా వెళ్ళిపోతుంది. 2019 లో బెస్ట్ సాంగ్ అవుతుంది, లవ్ సాంగ్. మీకే సాంగ్ ఇష్టం అండి? నాకు కూడా ఆల్మోస్ట్ అదే, ఫస్ట్ విన్నది అది కాబట్టి నాకు అదే నచ్చేసింది. ఆగండి పాడిపిస్తాను, వాళ్ళు వాళ్ళు చూడడం కూడా వెళ్ళిపోతారు చూడకుండా. లేదు, వాళ్ళు అమ్మాయి అందంగా ఉంది, నవ్వుతుంది చక్కగా, తెలుగు అమ్మాయి పాట పాడిపిస్తే ఏమవుతుంది అని నన్ను తిట్టుకుంటారు. మళ్ళీ పాడండి. తను పాడితే నేను కంటిన్యూ చేస్తా.
పాడుతుంది. పాడండి, అక్కడ ఎలాగో డామినేట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా డామినేట్ చేయండి, పాడండి. అవును, మళ్ళీ నేను పాడితే మళ్ళీ ఫస్ట్ మీరే పాడారా అంటే మీదే డామినేషన్? లేదండి, ఇది ఒక్కసారికి వదిలేస్తున్నా, మీరే పాడండి. పర్లేదు, ఛాన్స్ నీకు ఇచ్చినప్పుడు యూజ్ చేసుకో. లేదండి, అసలు తను నాకు పాడుతుంది. లేదు, అసలు తగ్గడు కదా. అంతేనా? ఓకే, సో నువ్వు పాడి. పాడితే చూస్తారంటారా? పాడితేనే చూస్తారంట. వెళ్ళిపోతారు. లేదు, ఉన్నారు కదా అక్కడ, అక్కడే ఉండండి, పాడుతుంది. ఎందుకో ఈ వేళ గుండెలో ఆరాటం నాకిలా అవుతుంది మీతో. చాలు. సాంగ్ బాగుంది, విత్ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చేసింది. ఫిదా అయిపోయినాబా. అదే నేను పాడితే అక్కడ ఆఫీస్ వెళ్ళిపోతారు. మీరు పాడుతుంటే ఆయన ఎక్స్ప్రెషన్ తెలుసా? అమ్మా ఇంత బాగా నేను పాడలేదండి బా అనుకుంటున్నారా? పాడేసింది లాస్ట్ కి అన్నట్టు చూస్తాడు. ఓకే, సో విలన్ పాత్ర. ఓకే, సో ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ ఉందా మీకు ఈ మూవీలో? ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని పవర్ఫుల్. అన్ని పవర్ఫుల్ ఒకసారి ఆ విలనిష్ రూపం ఒకసారి మాకు చూపించండి. ఇప్పుడు కాలర్ పట్టుకోవాలి అంతేనా? అంతే. ఇట్లా లేదేస్తారా కాల్ పట్టుకొని? ఆయన పవర్, ఆయన డైలాగ్స్ పవర్ఫుల్ గానే ఉంటాయి. ఓకే, సో అసలుకి ఒక హీరో ఇక్కడ ఉన్నాడు, విలన్ ఇక్కడ ఉన్నాడు. సినిమాలో బాగా డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటది, ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్ గా. మీ గురించి అండి గొడవ మా ఇద్దరికి ఎక్కువ. అవునా? ఆన్ సెట్ ఆఫ్ సెట్ మా ఇద్దరికి ఎక్కువ. అనవసరంగా మిమ్మల్ని హీరో చేస్తారు, మిమ్మల్ని విలన్ చేయాల్సింది. ఓకే, మీరు డైలాగ్ చెప్పండి. అయినా వీళ్ళతో మాటలేంటి నాన్న, దానికి నాకు నిశ్చితార్థం జరిగింది. అది నా పెళ్ళాం. నా పెళ్ళాన్ని నేను ఇక్కడి నుంచి లాక్కుని పోతా. మొలతాడు కట్టిన మగాడు ఎవడడ్డొస్తాడో చూస్తా. సూపర్, తీసుకెళ్ళకండి, ఇప్పుడైతే కొంచెం సేపు ఇంటర్వ్యూ కావాలి మాకైతే. ఓకే, అయితే మీ ఇద్దరు పేరు కూడా ఉంటుందా ఇందులో? అంటే మీరు తనని లవ్ చేస్తారా? వేరే అమ్మాయి. వేరే అమ్మాయి. సో అమ్మాయితో మీకు నిశ్చితార్థం అవుతుంది. అంటే నేను మంచివాడిని కాదు అని డ్రాప్ అవుతాను. ఎందుకండి మిమ్మల్ని బ్యాడ్ గా చేశారు సినిమాలో పాపం? అదే కదా, అంటే గుడ్ చూపించే ముందు బ్యాడ్ చూపిస్తే తర్వాత గుడ్ ఫాస్ట్ గా అవుతుంది. మరి మిమ్మల్ని ఎందుకు గుడ్ గా చూపిస్తే తర్వాత బ్యాడ్ అవుతారా? అంతేనా? ఓకే, సో కథ మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు, ఎక్కడెక్కడో సింక్ అవుతుంది. సో ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇప్పుడు ఆడియన్స్ కి సినిమా కథ ఏంటి, లైన్ ఏంటి? ప్రజెంట్ యూత్ నేను చెప్పడం కాదు, కొంతమంది రిలేషన్స్ వాల్యూ ఇస్తారు, ఇవ్వకపోవచ్చు. కొంతమంది మనీకి వాల్యూ ఇస్తారు, కొంతమంది కదా మొత్తం ఎవ్రీవన్. ఇప్పుడు అందరూ మనీకి వాల్యూ ఇస్తారు, కానీ మనీ కన్నా రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి అని చెప్పడం ఈ సినిమా. 2019లో ఇప్పుడు 4th కి రిలీజ్ అవబోతుంది, January 4th కదా? ఓకే, సో ఆ రోజు 4th రోజు మీ టెన్షన్స్ ఎలా ఉంటాయి అసలుకి? మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ రోజు? ఎక్సైట్ గా ఉంటాము. టెన్షన్, ఎగ్జైట్ మొత్తం ఆల్ మిక్స్, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఏమవుతుంది రిలీజ్ అయిన తర్వాత, ఎవరు ఏమంటారు, ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం మిమ్మల్ని. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ రావట్లేదు, ఇట్లాంటి టాక్ ఉంటూనే ఉంటుంది, మీకు తెలుసు ఎప్పటి నుంచో నడుస్తుంది ఇది. సో మీరు తెలుగు అమ్మాయే కదా? సో మీరు మీ ఫాదర్ డైరెక్టర్ అవ్వడం వల్ల మీకు ఛాన్స్ వచ్చింది అనుకోవచ్చా? వేరే అమ్మాయిలకు ఎందుకు రావట్లేదు ఆఫర్స్? అఫ్ కోర్స్ మా డాడీ డైరెక్టర్ అవ్వడం వల్లే వచ్చింది, టు బి ఫ్రాంక్. తెలుగు అమ్మాయిలకి ఎందుకు రావట్లేదంటే, ఫోకస్ చేస్తే కంపల్సరీ వస్తాయి, సీరియస్గా ట్రై చేయండి, కంపల్సరీ వస్తాయి. తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ రావు అనేది బుల్షిట్ నా ఉద్దేశం ప్రకారం. అయితే ఖచ్చితంగా వస్తాయి, ఓకే, అందరు తీసుకుంటారు. అండ్ మూవీ ఇండస్ట్రీలో అది ఉంది, ఇది ఉంది, ఇది బ్యాడ్ ఉంది, అమ్మాయిలకి కరెక్ట్ కాదు, ఇవన్నీ ఫోకస్ చేయకూడదు అసలు. ఇంట్రెస్ట్ ఉందే ఫోకస్ చేయండి అంతే. ఫోకస్ చేస్తే కంపల్సరీ, హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ వస్తుంది. ఇదే నాకు తెలిసింది అయితే. ఓకే, షూటింగ్ సెట్ లో కొంచెం మిస్బిహేవ్స్ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అనేది చాలా మంది మీటూలో చెప్తుంటారు కదా? ఎక్కడ లేదండి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటది, కాలేజ్కి వెళ్తే ఉంటది, రోడ్ మీద వెళ్తున్నా సరే ఉంటుంది, బస్ కోసం వెయిట్ చేస్తున్నా సరే ఉంటుంది, ఎక్కడైనా మిస్బిహేవ్ అనేది ఉంటుంది. బట్ మన కంట్రోల్లో ఉంటే ఎవరు మిస్బిహేవ్ చేయరు, నా వరకు అయితే అంతే. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నాం? మీ డాడీ డైరెక్షన్ లోనే చేస్తారా మీరు, లేదంటే వేరే సినిమాలు కూడా చేస్తారా? అఫ్ కోర్స్ డాడీ ఆఫర్ మళ్ళీ ఇస్తే చేస్తాను. కన్న కూతురు అడుగుకోవాల్సి వస్తుంది కదా, అదే కదా, డాడీ ఆఫర్ ఇస్తే కంపల్సరీ చేస్తాను. అండ్ సబ్జెక్ట్ మంచిదైతే దేనికైనా నేను. ఒకవేళ సబ్జెక్ట్ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారా మీరు ఫాదర్ డైరెక్షన్ లో వచ్చిన కథని? ఫాదర్ డైరెక్షన్ లోనా?
అంటే ఒకవేళ టిపికల్ క్వశ్చన్. కథ లైక్ బోల్డ్ ఉంది, ఓకే Okay. సపోజ్ అనుకుందాం బోల్డ్ కథ, సో ఆ కథ తీసుకొచ్చి మీకు చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, అది కూడా రిజెక్ట్ కొత్తదే చేస్తారా? కదా, ట్రై చేయొచ్చు కదా. చేస్తారు. Okay. అప్పుడు ఏ హీరో ఉంటే బాగుంటుంది ఆ మూవీలో? నేను మాత్రం వద్దు. నేనే చూసారా వద్దని చెప్పేస్తాను. మీరేమో వెంటనే నో అంటున్నారు, ఆయన వెంటనే నేనే అంట. ఓకే, సో మొత్తం మూవీ అంతా చాలా ఫన్నీగా జరిగిందని అయితే అర్థమవుతుంది. ఇక్కడనే క్యాట్ ఫైట్స్ అవుతున్నాయి మీ ఇద్దరికి, మా ఇద్దరిని పక్కన పెడితే అవే అవుతాయి. అంతేనా? టామ్ అండ్ జెర్రీ ఆన్ స్క్రీన్. సినిమా ఎలా తీసారో మొత్తం అసలుకి ఫుల్ మూవీ చూడాలనిపిస్తుంది నాకు. అంటే మొత్తం ఎడిటింగ్ అవ్వకుండా సెట్ లో కూడా కొట్లాడే వాళ్ళ ఇట్లానే. సెట్ లో కూడా అంతే. కెమెరా ముందు కూడా ఒక్కొక్కసారి అర్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, కెమెరామ్యాన్ ఎన్ని విచిత్రాలు చూసి ఉంటాడు పాపం. కంపల్సరీ. ఇంకా ఎడిటింగ్ చేసిన వాళ్ళకి చుక్కలు కనిపించొచ్చు. తనైతే ప్రియ ప్రియ ప్లీజ్ ప్రియ ప్లీజ్ ప్లీజ్ ఒకసారి సీరియసా అని 14 రోజులు చాలా ఉన్నాయి. కెమెరా ఇదే మా ఇద్దరు కాంబినేషన్ ఉంటే అది సీరియస్ అయినా సరే ఇద్దరిని చూసిన వెంటనే మేము నవ్వేసుకుంటాం ఫస్ట్. అప్పుడు దాకా బయట ఏదో గొడవ అవుతుంది, ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆపోజిట్ నుంచుంటాం, నవ్వేస్తాం, చూస్తా ఉంటాం. ఆగదు అది. ఓకే, సో ప్రతి సినిమాకి ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది కదా. సో ఈ మూవీలో ట్విస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే ఏంటి ట్విస్ట్, ఏంటి ట్విస్ట్ రివీల్ చేయకండి, బట్ ఏంటి అన్నది ఒకసారి క్వశ్చన్ మనకి వేస్తే మేము ఇంటర్వెల్ అవుతున్న టైంలో ఓకే ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. అంటే ఒక 2 days తర్వాత మీరే చూసేస్తారు కదా. అంతేనా? అసలు చెప్పారా? సరే పోన్లేని స్టోరీ అంతా లాగేస్తున్నాను మీరు. మీరు చెప్పట్లేదండి, హట్ అయ్యా నేను. హీరోయిన్ అట్లీస్ట్ నేను కూడా చెప్పాను. సరే పోన్లేండి, వీళ్ళని అడుగుదాం. చెప్పండి సార్. ఆఫ్టర్ బ్రేక్ మీ వల్ల ట్విస్ట్, మీ వల్ల ట్విస్ట్ ఎవరు చుట్టూ ఉంటుంది? ట్విస్ట్ అంటే ఒకటే అని కాదు, ఉంటాయి ట్విస్టులు ఉంటాయి, ఎక్కువే ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటారు, ఒకటి అవుతుంది. ఒకటి అవుతుంది. ఎందుకండి మమ్మల్ని పిచ్చి? అదే కదా ట్విస్ట్ అంటే. ఉండాలి కదా ట్విస్ట్. ఓకే, ఎంత కాదన్నా ప్రొడక్షన్ మంచిదే అయినా కొన్ని కష్టాలు అంటూ ఉంటాయి చిన్న సినిమాలకు, అందట్టు కొత్త వాళ్ళు మొత్తం. సో ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేశారా ఈ మూవీకి? ఫస్ట్ నుంచి కూడా కష్టాలతోనే మేము చేసాం సినిమా అంటే ఫస్ట్ ఏంటంటే అమౌంట్ ఉండాలి ఫస్ట్ సినిమాకి. ప్రొడ్యూసర్ మా బ్రదరే, ఓకే తమ్ముడే ప్రొడ్యూసర్. నేను అన్నాను కాబట్టి నేను విలన్గా చేస్తాను. అంటే నాకు క్యారెక్టర్ చేయడం ఇష్టం, నాకు సినిమాలో నటించడం అంటే నాకు ఇష్టం. వాళ్ళది బిజినెస్. మేము 3 బ్రదర్స్. నేను ఫస్ట్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ లక్ష్మణధర అండ్ లక్ష్మణ్, 3వ అతను పద్మరాజ్. సూపర్. సో మూవీ January 4th రిలీజ్ అవబోతుంది. గుడ్ లక్ మీ అందరికి. అండ్ మీరు అందరు కూడా ఇంకా సినిమాలు చేయాలి, కంటిన్యూ చేయాలి, అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఫైనల్గా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? Jan 4th రిలీజ్ అవుతుంది, ఒక 1 weekలో సంక్రాంతి. మా మూవీలో ఒక ఫెస్టివల్ సాంగ్ కూడా ఒకటి ఉంది సంక్రాంతి బేస్ మీద. సో ఇది సంక్రాంతికి కరెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి మూవీ చూడండి, హిట్ చేయండి. మొత్తం మీద సంక్రాంతి అంటే ఈ సినిమాలో కనిపిస్తుంది. నిజంగా సంక్రాంతి అంటే ఈ సినిమా చూస్తే సంక్రాంతి యొక్క లక్షణాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. డెఫినెట్గా మీరు అందరూ చూడొచ్చు. ఓకే, మీరు చెప్పండి. కొత్త కుర్రాడు మూవీ ఇది ఓన్లీ సంక్రాంతికే కాదు, సంక్రాంతి ఉగాది పచ్చడి ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం అన్ని ఫీలింగ్స్, అన్ని ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాల్సిన మూవీ. తప్పకుండా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా మీరు గొడవ పడవచ్చు. థ్యాంక్ యూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.